విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాలలో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్తో పాటు జూలై 11న రెండో శనివారం, జూలై 12న ఆదివారం కూడా సెలవు ఉండటంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తుంది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాలలో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్తో పాటు జూలై 11న రెండో శనివారం, జూలై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.